పాపము మన మీద ప్రభుత్వం చేయకూడదంటే ఏం చేయాలి? ప్రతి మనిషికి ఏదో ఒక సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంటది. ఆ పాపాన్ని జయించాలంటే ఏం చేయాలి? ప్రతి వ్యక్తి విశ్వాసంతో మాట్లాడాలంటే ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. అయితే పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడూ విశ్వాసంతో మాట్లాడాలి. వాక్యాన్ని ఎల్లప్పుడూ మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటా చాలా ప్రాముఖ్యమైనది. మనం హృదయంలో చాలా విషయాలు విశ్వసిస్తాము. కానీ మనము వాక్యములను విశ్వసించి ఎల్లప్పుడూ నోటితో ఒప్పుకొంచు ఉన్నట్లయితే రక్షణ పొందగలం మరియు విడుదలను కూడా పొందగలం. ఒక వ్యక్తి తన హృదయంలో విశ్వసించిన దాన్ని నోటితో ఒప్పుకున్నట్లయితే అతను రక్షణ పొందుచు విశ్వాసము మరియు నోటితో ఒప్పుకొనుట అనునవి 2 ఒక కరెంటు తీగలో ఉన్న 2 తీగలు వంటివి. ఆ 2 తీగలు కలిసినప్పుడే కరెంటు సరఫరా అవుతుంది. సరఫరా అయ్యి అది లైట్ వెలుగుతుంది. లేదంటే ఫ్యానేస్తే ఫ్యాన్ వెలుగుతుంది. ఆ రెండిటిల్లోనూ ఉంటది. ఆ 2 మనం చేసినప్పుడే మనం ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తామో దాన్ని నోటితో మాట్లాడతాం. అలా జరుగుతా ఉన్నప్పుడు ఏమైద్దంటే మన విశ్వాసం పెంపొందించబడుద్ది. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి వాక్యాన్ని హృదయమందు విశ్వసించిన దానిని నోటితో మాట్లాడుతా ఉండాలి. ఆ వాక్యాన్నే మాట్లాడినప్పుడు ఏమవుద్దంటే సాతానుని జయించగలము. పాపం మన మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? శోధనతో కొనిపోబడినప్పుడు సాతానుతో ఏం మాట్లాడారు? దేవుడు యేసయ్య వాక్యమన్నే మాట్లాడారు. అందుకనే సాతాను జయం పొందలేకపోయింది. కాబట్టి మనం గూడా ఈరోజు సాతాను మీద జయం పొందాలి అంటే, మనం ఎల్లప్పుడూ విశ్వాసంతో మాట్లాడాలి. వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యాన్నే మాట్లాడాలి. కాబట్టి రోమీలు రాసిన పత్రిక 6 అధ్యాయం 14 వచనం చూస్తే, పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నీ మీద వా పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి మనం విడుదల పొందాలి. కొన్ని విషయాల్లో అలాగే ఉంటవి. నీవు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అదే పాపంలోనూ నీవు మరలా అనేక సార్లు పడిపోతున్నావా? అయితే ఈరోజు నీవు విశ్వాసంతో ఈ విధంగా మాట్లాడితే ఆ పాపంను కూడా నీ మీద ప్రభుత్వం చేయదు. నువ్వు జయం పొందుతావు. నేను జయం పొందగలం. విశ్వాసంతో మాట్లాడినప్పుడే సాతాను మీద, పాపం మీద మనకి జయం కలుగుతుంది. లేదంటే పాపం మీద జయం కలగదు. కొన్ని కొన్ని సార్లు మనకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఉంటది. కొన్ని పరిస్థితులు అలా వస్తాయి. కొన్ని ప్రభావాలు అలా చూపిస్తాయి. అలాంటప్పుడు మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. సామెతల గ్రంథము 17 అధ్యాయం 28 వచనం చూస్తే, ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన యెడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనుగా వాడు వివేకి అని ఎంచబడును. కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఇతరుల యొక్క సందేహాలు గాని, సలహాలు గాని ఏదైనా మధ్యవర్తిగా ఉండేటప్పుడు, మనం ఏదో ఒకటి అవిశ్వాసంతో మాట్లాడితే, ఆ పాపం మన మీద ప్రభుత్వం చేస్తది. మనం అలాంటి పరిస్థితుల్లో ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటం చాలా మంచిదని దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనం మాట్లాడితే క్రీస్తుని గురించే మాట్లాడాలి. దేవుని వాక్యం గురించే మాట్లాడాలి. మనం వింటే దేవుని వాక్యాన్నే వినాలి. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే, క్రీస్తుని గురించిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనం దేవుని వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. ఒకసారి వింటే కలుగుతుంది. రెండోసారి వింటే, మూడోసారి వింటే ఆ విశ్వాసం అన్నది దేవుడు మన పట్ల చేస్తా ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు కొన్ని పరిస్థితుల్లో మాట్లాడకుండా ఉంటే కూడా మంచిదని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఇబ్బందులు, ఇరుకులు, అవసరతలు, అక్కర్లు అయన్నీ ఉంటవి. కానీ జ్ఞానం చొప్పున నడుచుకోవాలి. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలనిచ్చారు. ఆ వాగ్దానాలన్నీ మనం దేవుని పట్ల ఎత్తిపెట్టి మాట్లాడి ప్రార్థన చేస్తా ఉంటే, ఆ వాగ్దానాలనే మన ప్రార్థనగా చేసుకుంటే, దేవుడు ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మనల్ని తప్పించడానికి సమర్థుడు. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది. అది మేము ప్రకటించిన విశ్వాసమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే నీతి కలగాలంటే హృదయంలో విశ్వసించాలి. రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. కాబట్టి ఎవరైతే ఈ రెండు పాటిస్తూ వెళ్తారో వారు సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి తప్పించబడతారు. తప్పించబడి రక్షణ పొందుతారు, విడుదల పొందుతారు. కాబట్టి ప్రతి మనుషుడు
ప్రతి ఒక్క ఇబ్బంది, ఇరుకుల నుంచి తప్పించబడాలంటే వాక్యంతోనే మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసింది కూడా అదే. సాతానుతో ఏం మాట్లాడారు? వాక్యాన్నే మాట్లాడారు. అందుకనే ఆయన సాతాను మీద జయం పొందాడు. పాపం మీద జయం పొందాడు. పాపం ఆయన మీద ప్రభుత్వం చేయలేకపోయింది. ఈరోజు నీ మీద, నా మీద కూడా పాపం ప్రభుత్వం చేయదని దేవుడు వాగ్దానం చేశారు. అట్టి వాగ్దానం మనం నెరవేర్చుకోవాలంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దానం మన హృదయంలో విశ్వసించి, దాన్ని నోటితో ఒప్పుకుంటూ ఉంటే దాని నుంచి మనం విడుదల పొందుతాం. కానీ మనకి అనేకమైన బాధలుంటవి కదా! కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించనంత గలి సహ్ మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంటే ఏంటి? శోధనన్నది సాధారణంగా కొంతమందికొస్తది. శోధన నుంచి తప్పించడానికి గూడా దేవుడు నమ్మకమైన వాడు. కానీ సాధారణంగా ఎంత వరకు నువ్వు సహించగలవో అంతే ఇస్తాడంట. ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధన పడనీయడంట. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఆయన శోధనను తప్పించుకునే మార్గం గూడా దేవుడే కలగజేస్తాడు. ఎప్పుడు కలగజేస్తాడు? ఎవరైతే హృదయంతో విశ్వసించి నోటితో మాట్లాడుతా ఉంటారో దేవునిచ్చిన మాటలు, దేవునిచ్చిన వాగ్దానాలు వాటిని నమ్ముతూ ఒప్పుకుంటా ఉంటే మన హృదయం ట్రైన్ అవుతా ఉంటది. రోజు సాధన పడతా ఉంటది. రోజు పొదునవుతా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు పాపం మీద జయం వస్తది. సాతాను మీద జయం వస్తది. సాతానుతో ఎప్పుడు వాగ్దానం మనం మాట్లాడుతా ఉండాలి. వాగ్దానం చెప్తా ఉండాలి వాడికి. దేవుడు గూడా యేసయ్య గూడా అదే చెప్పాడు. యేసయ్య గూడా దేవుని వాక్యాన్ని ప్రకటించే సాతాను మీద జయం కలిగించాడు. అలాగే ఈరోజు నీవు, నేను మనిద్దరం గూడా మనం పాపం మీద జయం పొందగలం. సాతాను మీద జయం పొందగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. విశ్వాసమును డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును మనము ధరించుకొని, అంటే విశ్వాసముతో మనం డాలు పట్టుకుంటే దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నీ మనం వాటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని చెప్పినాడు దేవుడు. దేవుని వాక్యం మన ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం మనం ధరించుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు, ప్రభువారు మనకి మన హృదయంలో విశ్వసించాం కాబట్టి దాన్ని జరిగించడానికి దేవుడు మనకి అవకాశాన్ని, కృపను కలగజేస్తారు. మనం కృపకే మనం పాత్రులము. ధర్మశాస్త్రమునకు లోనైన వారం కాదు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేశారు. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాన్ని మన హృదయంలో విశ్వసిస్తామో, దాన్ని ఎప్పుడైతే మాట్లాడతామో, పాపము నుండి, సాతాను నుండి మనం జయం పొందుతాం కాబట్టి, ఎల్లప్పుడూ మన మాటలు విశ్వాసంగానే ఉండాలి. ఎల్లప్పుడూ విశ్వాసంతో మాట్లాడుతానే ఉండాలి. అలా మాట్లాడలేని పరిస్థితుల్లో మౌనంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఇట్టి క్రమమును మనం ప్రతి ఒక్క విశ్వాసి పాటించగలిగితే, భూమి మీద పరలోకంలో ఉన్న ఆనందాన్ని భూమి మీద సంపాదించుకోగలం. ఇట్టి మాటలు ఈ మాటలు దీవించును గాక. ప్రభు నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ప్రభు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.